శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఇంతకాలం మనల్ని అలరించిన మంగమ్మ గారి అమెరికా కథలు ముగింపుకు వచ్చాయి. మన మంగమ్మ గారికి వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసింది. మంగళవారం అంటే మంగమ్మ గారి కథలు అంటూ శ్రోతలందరూ ఎదురుచూసిన మంగమ్మ గారి కథలు అయిపోయాయి. రచయిత్రి శ్రీమతి డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న మంగమ్మ గారి అమెరికా కథలలోని హాస్యం అందర్నీ ఆకట్టుకుంది. కథలు చాలా సరదాగా ఉన్నాయి. ప్రముఖ రచయిత ఎర్రంశెట్టి సాయి అన్నట్టు మంగమ్మ లాంటి మధ్యతరగతి గృహిణులు మనకి ఏ ఊళ్ళో చూసినా కనపడతారు. అసలు మనింట్లోనే కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి శ్రీమతి షక్కిలం విజయలక్ష్మి గారు ఈ మంగమ్మగారి కథలకు పరిచయవాక్యం రాసిన మాటలను నెమరు వేసుకుందాం. మంగమ్మగారి కథలు చదువుతుంటే భానుమతి అత్తగారి కథలు గుర్తొచ్చాయి. రెండు పాత్రలకు వ్యక్తిత్వరీత్యా పోలిక లేకపోయినా ఒక పాత్రను మళ్లీ మళ్లీ ఎలివేట్ చేస్తూ చెప్పడంలో పోలిక ఉంది. బావుంది. ఈ మంగమ్మగారి పాత్ర ద్వారా మీరాబాయి గారు మరెన్నో అమాయక ఆహ్లాదకర విన్యాసాలను పాఠకులకు అందించవచ్చు. మంచి అవకాశం. ఈ అవకాశానికి ఆవిడే పునాదులు వేసుకున్నారు. అవసరం లేని వస్తువులు కొని అనారోగ్యం కొని తెచ్చుకునే మధ్యతరగతి ఆడంబరాన్ని మంగమ్మగారు మైక్రో ఓవెన్ కథ తెలుపుతుంది. అనవసరంగా పెట్టుకున్న డ్రైవర్ను జీతం దండగవుతుందని ఎలాగైనా ఉపయోగించుకోవాలనే అతి తెలివి ఆలోచనతో చేతి చమురు వదిలించుకున్న మారుతి కారు డ్రైవర్ కథ హాస్యస్ఫోరకంగా ఉంది. డ్రైవర్ను వదిలించుకున్న తీరు నవ్వు తెప్పిస్తుంది. మంత్రిగారితో విందు కథ సమాజంలో 90% మంది మనస్తత్వానికి అద్దం పట్టింది. మంగమ్మగారి తాపత్రయం జాలి కొలిపింది. ఎంత సాంప్రదాయ వాతావరణంలో పెరిగినా అకస్మాత్తుగా ఎదురైన వెస్టర్న్ కల్చర్ పోకడలు మధ్యతరగతి వారిని ఎంతగా ఆకర్షిస్తాయో మంగమ్మగారి మోడ్రన్ డ్రెస్ కథ బయటపెడుతుంది. ఆమెలో కేవలం అమాయకత్వము, అనవసర ఆడంబరమే కాదు, అవసరమైన సందర్భాల్లో తెలివితేటలు ప్రదర్శించే నేర్పు ఉన్నాయని మంగమ్మగారి మార్కెటింగ్ స్ట్రాటజీ కథ వెల్లడిస్తుంది. ఈ కథ ముగింపు పాఠకులకు చిన్న షాక్. ఎందుకంటే మంగమ్మగారి ఆహ్లాదం పంచే కష్టనష్టాలకే అలవాటు పడిన పాఠకులకు ఈ కథ ఓ ఝలక్. ప్రతి కథలో మంగమ్మగారి అమాయకత్వం, మంచితనంతో కూడిన మధ్యతరగతి పాల్స్ ప్రెస్టేజ్ కనిపిస్తుంది. ఆమె అతి తెలివితో గడుసుతనం కాకుంటే అమాయకత్వం ప్రదర్శింపబట్టం కథలకు ఆహ్లాదపు పరిమళాలను అద్దింది. ఇక మంగపతి గారి క్యారెక్టర్ విషయానికొస్తే ఆ వయసు పెద్ద మనిషికి ఉండవలసిన గాంభీర్యం, భార్య అమాయకత్వాన్ని, అమాయకపు ఆడంబరాన్ని సానుభూతితో రిసీవ్ చేసుకునే తీరు, ఆమె పట్ల ఓ స్నేహితుడిలా శ్రేయోభిలాషిలా ప్రదర్శించే గంభీర ప్రేమ, ఆమె చాదస్తం పట్ల చిరాకు జాడలేని సున్నితమైన విసుగు చాలా చక్కగా రాశారు. ఈ కథల్లో నయాగరా జలపాతాలు లేవు కానీ చలచల్లని అమెరికా మంచుపూలు కురిశాయి. గ్రేట్ కెనియన్ లోతులు లేకపోయినా బిగ్ బేర్ ఆహ్లాద పలల వయ్యారాలున్నాయి. లాస్ వెగాస్లు కాకపోయినా పిట్స్బర్గ్ పారమార్థిక పరిమళాలు ప్రసరించాయి. మంగమ్మగారి వయసు మధ్యతరగతి మహిళ అమెరికా వెళ్తే ఎలాంటి భావనలకు లోనవుతుందో, ఎలా ప్రవర్తిస్తుందో కళ్లకు కట్టినట్లు చిత్రించారు రచయిత్రి. మధ్యతరగతి మహిళల భావాల్ని, నిజ జీవిత వాతావరణాన్ని చాలా సహజంగా చిత్రించారు. ఇటీవల కాలంలో హాస్య కథలు రాసేవారు మరుగైపోయారు, కరువైపోయారు. ముకుళించుకున్న హృదయాలను వికసింపజేసే శక్తి హాస్యానికుంది. ఒత్తిళ్లతో రగిలిపోతున్న సమాజానికి ఇలాంటి చిరుజల్లు లాంటి హాస్యరచన అవసరం ఎంతైనా ఉంది. తరచుగా అమెరికా వెళ్లే మీరాబాయి గారు అమెరికా నుంచి విస్తృతంగా కాకపోయినా కథ అవసరాన్ని బట్టి చిన్న చిన్న పరిచయాలు ఇవ్వడం బావుంది. ఇదే బావుంటుంది, కథను కథలాగే రాయాలి మరి, వ్యాసంలా కాదు. ఏది ఏమైనా కథలు చదువుతూ ఉంటే మనసు మీద మందమారుతాలు వీచాయి, పెదాల మీద పారిజాతాలు పూచాయి. అలిగిన పాపాయి బొంగమూతిలా అనిపించే మంగమ్మగారి కథలు అందరూ చదివి ఆనందించదగ్గవి. విన్నారుగా మన మంగమ్మగారి మధ్యతరగతి మనస్తత్వం గురించి, సరదాల గురించి శ్రీమతి షక్కిలం విజయలక్ష్మి గారి వ్యాఖ్యానాన్ని. ఈ కథలు అయిన తర్వాత మాక్కూడా ఓ వెలితి కనపడింది. మంగళవారం వస్తోంది, మంగమ్మగారు లేరు ఎలా అని.
మంగమ్మ గారు మనలో అలాగా కలిసిపోయింది. మనలో ఒకరై మెరిసింది, వెలిసింది, మెలిసింది. ఈ కథలను రాసిన డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారికి, ఆదరించిన మీకు, ఆనందాన్ని పంచిన మంగమ్మ గారికి సర్వదా కృతజ్ఞతలు. మంగమ్మ గారి తర్వాత ఆ వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు అనేది పెద్ద ప్రశ్నే మాకు. మంగమ్మ గారు లేకపోతే మనసుకి ఓ పెద్ద వెలితిగానే తోస్తోంది. కాకపోతే మంగళవారాన్ని భర్తీ చేయాలిగా. మీ సూచనలను, సలహాలను అందజేయాలని, హాస్య కథలకు పెద్దపీట వేయాలని మా ఆకాంక్ష. ఎదురు చూస్తూ ఉంటాము. మీ కథా ప్రయాణం.